మన దేశమంతా కూడా కల్లోలమైనటువంటి పరిస్థితులతో నిండిపోయింది. నిన్న దినాన జూనియర్ డాక్టర్స్, పెద్ద డాక్టర్స్, సూపరింటెండెంట్ చాలామంది కూడా మరి వైద్య సేవలు ఆపివేసి వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నాడు. ఆ డాక్టర్ అవటానికి ఎంత కాలము శ్రమ పడాలా, చాలా కాలము పడుతుంది. డిగ్రీ చేయాలా, పీజీ చేయాలా, మళ్ళీ ఎన్నో రకాలుగా తరబిది పొందితేనే, ఎంతో డబ్బు వెచ్చిస్తే, ఫ్రీ సీట్ వస్తే పర్వాలేదు, ఎంతో డబ్బు వెచ్చిస్తేనే ఆ సీటు వస్తుంది. రాక్షసత్వాన్ని, ఒక భయంకరమైనటువంటి పైశాచికత్వాన్ని ప్రేరేపిస్తున్నటువంటి సమాజముగా ప్రత్యేకంగా మొబైల్స్ రాత్రింపగళ్ళు అదే పనికి మాలినటువంటి వీడియోలు చూస్తూ, అది సైతాను సంబంధమైనదిగా చూస్తూనే ఉండు. చివరికి బ్రెయిన్ పాడైపోతుంది, కళ్ళు పాడైపోతున్నాయి, నిద్ర లేకపోవటం వలన అంతా కూడా బాడీ అంతా కూడా అప్ డౌన్లోకి వెళ్ళిపోతుంది, అప్సెట్ అయిపోతుంది, వీక్నెస్కి గురైపోతుంది. తెల్లారు లేచి ఏ పని చేయనటువంటి పరిస్థితి. ఆడపిల్లల విషయంలోనే కాదు, మగపిల్లలు కూడా ఈనాటి జనరేషన్, ఈనాటి నాగరికత, అయ్యో 5G జనరేషన్లో ఉన్నాము, గొప్ప టెక్నాలజీ తోటి మేము ఎంతో గొప్పగా ముందుకు వెళ్తున్నాము, ఎన్నో రకాలుగా మేము ముందున్నాము అని చెప్పుకుంటున్నటువంటి విషయంలో ఒక రాక్షసత్వాన్ని, ఆనందాన్ని పొందుతున్నటువంటిది. చెప్పలేనటువంటి విధంగా ఆ బిడ్డను నాశనం చేసి, రకరకాలుగా చిత్రహింసలు చేసి చంపివేయటం జరిగింది. నిర్భయ వచ్చింది, నిర్భయ చట్టం వచ్చింది, దిశా చట్టం వచ్చింది, ఇంకా ఎన్నో రకాలైనటువంటి, ఇంకా శక్తివంతమైనటువంటి పనిష్మెంట్లు రావాలని లోకం కోరుకుంటూ ఉంది. ఇప్పుడు మానవత్వం అనేటువంటిది కనిపించటం లేదు. దీనికి సంబంధంగా ఒక ఆడబిడ్డని ఇంత భయంకరంగా చంపారనేటువంటిది ఏ మతానికి పట్టదు, ఏ కులానికి పట్టదు. మానవత్వం అనేటువంటిది మంట కలిసిపోవటానికి కారణమైంది. ఒక చర్చిని కూలగొడితేనో, లేకపోతే ఒక మసీదుని కూలగొడితేనో, లేకపోతే ఒక ముస్లింని తిడితేనో, ఒక హిందువుని తిడితేనో, ఒక క్రైస్తవుని తిడితేనో పెరిగిపోయేటువంటి ఉధృతి, ఉన్మాదము బహుభయంకరంగా ఉంటుంది. ఆవుకిచ్చే విలువ ఆడపిల్లకు ఇవ్వలేనటువంటి దేశంలో మనం ఉంటున్నాము. ఒకరిని కాదు, మనల్ని మనమే నిందించుకోవాలి. అదే మన ఆడపిల్లకి జరిగితే, ఈ రోజున ఒక మాటతో ముగించబడింది. పోగొట్టుకున్నటువంటి ఆ తల్లిని, ఆ బిడ్డని మరలా ఎవరు తీసుకురాగలరు? ఆ తండ్రిది గుండె కోత, ఆ తల్లి కడుపు కోత ఏమిటి? ఎందుకంటే ఏ వ్యక్తిలో అయితే దైవత్వము, మానవత్వము నశించిపోయిందో, ఇటువంటి అనాగరికమైనటువంటి చర్యలకు పాల్పడుతూనే ఉంటారు. మానవత్వం లేదు, ఇప్పుడు మానవత్వం లేదు. తోటి మనిషి అనేటువంటి ఆలోచన, దేవుని భయము అనేటువంటి ఇది కూడా లేదు. ఇంకా ఎంతకాలమో పిల్లలకు ఎటువంటి రక్షణ ఇచ్చి పంపించాలా? రక్షణ ఇచ్చి, ఆడపిల్లలకు ఎటువంటి ప్రొటెక్షన్ ఇచ్చి పంపించాలా? బాడీ గార్డులను పంపించాలనా?
ఇక తల్లిదండ్రులనే పిల్లల తట్టు తిరుగుతూ ఉంటారా? ఏమైపోతుందో దేవుడు చూడటం లేదు కదా, ఎవరు చూడటం లేదు కదా అనుకుంటూ ఉండవచ్చు. మీరు ప్రత్యేకంగా చేస్తున్నది ఏమిటంటే, మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి బలాత్కారమును కృతి చేసింది ఏంటి? వాక్యాన్ని త్రోసివేశారు, బలాత్కారాన్ని, కృత్రిమాన్ని, ఆర్టిఫిషియల్ దాన్ని. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటిదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీ. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చిత్రాలు జరుగుతూ ఉన్నాయి. చాలా చాలా పర్ఫెక్ట్గా ఇది నిజమేనా అన్నట్టుగా, ఇది నిజం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుందో టెక్నాలజీ ఇంకా కొత్త పంతులో దొక్కుతూ ఉంది. అందుకని కృత్రిమమైనటువంటిది, ఆర్టిఫిషియల్ అయినటువంటిది ఏలుతూ ఉంది. బలాత్కారము కృత్రిమమును నమ్ముకొని అటు వాటిని ఆధారం చేసుకుంటున్నావు. ఎందుకంటే వాక్యాన్ని నువ్వు త్రోసివేసావు. జాగ్రత్త.